తను నమ్ముకున్న నమ్మకం, తన కోరిక నెరవేరాలని ఇప్పుడు తాపత్రయపడుతోంది. ఆ తాపత్రయం, ఆ నమ్మకం వాటికి అడ్డుపడకూడదని నేను ఆ దీక్షని చెడగొట్టాలనుకోలేదమ్మా. ఆ వ్రతానికి అడ్డుపడలేదు. అంతేనమ్మా, ఇది నిజం. చాలన్నా, ఈ మాట చాలు. నాకు నమ్మకం కుదిరింది. వసుంధరికి అమ్మవారి దగ్గర నుంచి ఎప్పుడో పసుపు కుంకాలు లభించాయి. వాటిని నిలబెట్టుకోవడం కోసమే తను ఆరాటపడుతుంది. మరోసారి కూడా వసుంధరిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. అవునమ్మా, వసుంధర వంశీల పెళ్లి జరగాలి. అందరూ వచ్చి ఆశీర్వదించాలి. ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. నాన్న, మీ పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు అన్నది జరుగుతుందమ్మా. మనం దాని పూజ సగంలోనే ఆపాలని చూసినా ఆ అమ్మవారు దాని వెంట పడుతుందో లేదో తెలీదు కానీ దాని మొహం మీద మంట పెట్టి గదిలో పెట్టినా కూడా గోడల్ని పట్టుకోకుండా, తలుపులు కూడా బద్దలు కొట్టకుండా ఎలా బయటకొచ్చిందో చూసారా? ఇదిగో అమ్మాయి, ఇదంతా ఆ మురళిగాడి పనే. చిరాకు పడుతూ వీధిలో నడిస్తే ఇంకొక వీధి వస్తుంది. కానీ ఆ వసుంధర మీద మనం ఏం చేసినా ఆ మురళిగాడు, దిక్కుమాల మురళిగాడే అడ్డొస్తున్నాడు. వాణ్ణి మనం ఏం చేయగలం కాంతం? వాడు మనకి తెలిసిన మురళి, కానీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో మాత్రం కాకర్ల వంశీ కృష్ణ. ఇంకా చెప్పాలంటే ఆ వసుంధరకి కాబోయే భర్త. మనం అందరం కలిసి ఆ వసుంధర మురళి పెళ్లి చేయడం తప్ప వాళ్ళని మాత్రం ఏమీ చేయలేం. ఎందుకు చేయలేమే? నేను ఆల్రెడీ అంతా ప్లాన్ చేసే పెట్టా. ఆ వసుంధర అందరి ముందు ఏమందే, ఈరోజు సూర్యాస్తమయం లోపు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను అంది కదా. నేను మంచినీళ్లలోనే గొడ్డు కారం కలిపి కారం నీళ్లు తయారు చేశాను. అది ఇప్పుడు ఏ స్థితిలో ఉందో మీరిద్దరూ వెళ్ళి చూసిరండి. నేనొచ్చి దాని గొంతులో కారం నీళ్లు వంపుతా. పద బేబీ. వంశీ గారు, నిన్న ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉన్న వసు ఏం తినలేదు, తాగలేదు. ఇప్పటికే చాలా నీరసం అయిపోయి ఉంటుంది. మీరే అక్క చేత మంచినీళ్లు తాగించాలి. అలేఖ్య, ఇవన్నీ ముందే ఊహించి నేనంతా సిద్ధం చేసి పెట్టాను. అయ్యా, గుడి నుంచి తీర్థం తీసుకొచ్చానయ్యా. ఇదిగో. చాలా మంచి ఆలోచన వంశీ. వెంటనే ఈ తీర్థాన్ని వసుంధర చేత తాగిద్దాం. అవునమ్మా, ఉపవాస దీక్షలో ఉన్న వాళ్ళు ఈ తీర్థం తాగితే తప్పేం లేదు. అందుకే తెప్పించాను. పద నాన్న. అమ్మ వసుంధరా, వంశీ గుండెంచి నీకోసం ఈ తీర్థం తెప్పించాడమ్మా. కొంచెం తీసుకో. వద్దు మేడం, నా దీక్ష అయ్యేంత వరకు నేనేమీ తీసుకోను. అక్క, గుడి నుంచి తెచ్చిన తీర్థం కూడా పవిత్రమైంది అక్క. కొంచెం తీసుకో. అసలే నువ్వు నీరసంగా ఉన్నావు. ఇంతసేపు వాళ్ళు అడ్డుకున్నారు. ఇప్పుడు నా దీక్షను మీరు అడ్డుకుంటున్నారా అలేఖ్య? అలేఖ్య,
వసుంధరని ఎవరూ బలవంత పెట్టకండి. దీక్ష పూర్తయిన తర్వాతే తీర్థం తీసుకుంటుంది. అలేఖ్య తీసుకో. అమ్మ చెప్పినట్టుగానే పూజ పూర్తయ్యాక తీర్థం ఇద్దాం. అంతవరకు పక్కన పెట్టు. అలేఖ్య తీసుకో. అమ్మ చెప్పినట్టుగానే పూజ పూర్తయ్యాక తీర్థం ఇద్దాం. అంతవరకు పక్కన పెట్టు. తీసుకో. ఎన్ని అడ్డంకులొచ్చినా వసుంధర సంకల్పంతో ఈ పూజ పూర్తి చేయాలని కోరుకుంటే అమ్మవారు కూడా తన కోరిక సఫలం చేస్తుందనిపిస్తుంది. అవునమ్మా, వసుంధర కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మళ్ళీ దాని పూజ నాశనం చేసేసాను. సాయంత్రం దాకా అది మంచినీళ్ళు కూడా ముట్టదు. ఇప్పటికే సగం నీరసంతో చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ తీర్థం కూడా లేకుండా చేశారు. ఈ పూజ పూర్తయ్యేలోపు కళ్ళు తిరిగి పడిపోతుంది. అయ్యో 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 ఎంత పని అయిపోయిందో. అయ్యో 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 తీర్థం అంతా నేలపాలైపోయింది. ఏ పిల్ల వచ్చి తన్నేసిపోయినట్టుంది. ఆ తీర్థాన్ని నువ్వే తాగేసుంటావు. అమ్మమ్మమ్మమ్మ వసావు, నిన్ను గుద్దారనుకో. ప్రతిదానికి నన్నే ఆడిపోసుకుంటావేమిటే? నీకింకే పని పట్టలేదా? ఇప్పుడేం చేద్దాం నాన్న? అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఏదైనా నాదనిపిస్తుంది. అది జీవితమైనా అనుకోండి. నా ఉపవాస దీక్ష పూర్తి చేయాలని ఆ అమ్మవారే ఇలా చేసుంటారు. వసావు, నువ్వు చెప్పిందే కరెక్టే. నీ దీక్ష ప్రకారం సూర్యాస్తమయం అయ్యే వరకు పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. ఇదిగో ముట్టుకోక కూడా. వస్తా. అమ్మా, నువ్వేం కంగారు పడుకో. అంతా మన మంచిగా జరుగుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అయ్యా, ఏమ్మా? పొరపాటు అయిపోయిందయ్యా, నన్ను క్షమించండి అయ్యా. దేనికమ్మా? ఇందాక మీకు ఇచ్చింది తీర్థం కాదయ్యా, దేవుడి విగ్రహాలు శుభ్రం చేసే పచ్చపసరు నీళ్ళయ్యా. ఓ, ఇది అసలు తీర్థం. పర్వాలేదులే. ఇందాక నువ్వు ఇచ్చింది నేల పాలైంది. నువ్వు ఈ తీర్థం తీసుకెళ్ళి అలేఖ్యకి ఇవ్వు. అలాగేనయ్యా. వెళ్ళు. అమ్మయ్యా,
ఒసే వసుంధర, ఈ రోజుతో నీ పని అయిపోయినట్టేనే. పూజ అర్ధాంతరంగా ఆగిపోతుంది. అమ్మా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది. బా మామ్, బా అసలు మనం తాగింది తీర్థమేనా? నువ్వు కొత్త డౌట్లు పెట్టద్దు బేబీ. ఇప్పుడే ఒళ్ళంతా రుద్దుకుంటూ ఉంటే మొహం మీద ఉన్న గ్లామర్ మొత్తం పోయేలా ఉంది. నేనప్పుడే చెప్పాను మామ్, ఆ వసుంధర అమ్మవారి బిడ్డ, దానికి ఏదైనా హాని తలపెట్టాలని చూస్తే మనకే ఇలా జరుగుతుందని. దానికి ఇలా జరగాలని ఇదంతా చేశాం, కానీ మనకిలా జరుగుతుంది అనుకోలేదు. బా అయ్యో, అవును, ఆ కాంతమ్మ బామ్మ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది మామ్? ఈ దురద తట్టుకోలేక ఏ బొరదలోనైనా దొరుకుతుందో, లేదంటే ఆ వసుంధర కాళ్ళు పట్టుకొని ఈ దురద తగ్గించి జగన్మాత అంటూ వేడుకుంటుందో ఎవరికి తెలుసు బేబీ. మా, ఇంకా నా వల్ల అవ్వట్లేదు కానీ నా వీపు చాలా దురదగా ఉంది. కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్? దయచేసి ఇలాంటి కండిషన్స్ పెట్టుకు. నాకు ఏడుపు వస్తుంది బేబీ. నా జీవితంలో మొదటిసారి అటు ఇటు పచార్లు చేస్తూ కష్టపడుతున్నాను. నీది నువ్వే చూసుకో బేబీ. ఎందుకు మామ అలా ప్రవర్తిస్తున్నావు? నాకు నిద్ర పట్టకపోతే ఓ వచ్చి జో కొట్టేస్తావు, నేను తిరగకపోతే ఓ గోరు ముద్దలు పెట్టేస్తావు. ఇప్పుడేమైంది మామ్? బేబీ, ఈ మధ్య నీలాంటిదేనే సింహానికి లేడికి పోటీ పెట్టి చివరికి సింహమే గెలిచిందని ఎగిరెగిరి చప్పట్లు కొట్టిందంట. బా, నేను నీకు జో కొట్టినా, ఆ గోరు ముద్దలు కలిపి పెట్టినా అది నీ మీద నాకున్న ప్రేమే. బా, మామ్, మరి ఇదేంటి మామ్? మనిద్దరికి వసుంధర మీదున్న పగే. ఈసారి అన్యాయం మనకి జరిగింది. నువ్వు గోకోవే. మన పరిస్థితి ఇలా ఉంటే ఆ కాంతమ్మ పరిస్థితి ఎలా ఉందో. అవును బేబీ, నేను వద్దన్నా వినలేదు. ఎంత బతిమాలినా తీర్థం చెంబ వదలలేదు. మజ్జిగ తాగినట్టు తాగేసింది. ఇప్పుడు కింద పడి దొర్లుతూ ఉంటుందేమో. బాగైందిలే. ఒసే నక్షత్ర, ఒసే ఐరేంద్ర, తొందరగా రండి. దురద. ఏమైంది కాంతమ్మా? ఏంటి అరుపులు కేకలు? ఏం లేదు వంశీ బాబు, ఉత్సాహం వచ్చినప్పుడు అలా అరిచేస్తుంటాను. ఉత్సాహం వచ్చి అరిచావా? ఓకే ఓకే. మీకు ఉత్సాహం వచ్చిందని అరవాలనుకుంటే బయట గార్డెన్లో అరవండి, ఇక్కడ కాదు. మీ అరుపుల వల్ల వసుంధర పూజకి అంతరాయం కలుగుతుంది. క్షమించండి అమ్మా సుచిత్రదేవ్ గారు, అప్పుడప్పుడు అలా అయిపోతుంటుంది. ఈసారి గార్డెన్ లో చేరుస్తాను. లక్ష్మి, నువ్వు తలపేసి అలాగేనయ్యా. నేను అమ్మని తీసుకుని వెళ్తా. వెళ్ళు. వెళ్ళండి. ఓ దేవుడా దేవుడా దేవుడా, ఓసే దొంగ మొహలారా రండి తొందరగా. అమ్మా, అలేకి ఉండాలి. ఇది నాన్నమ్మ గదిలో ఏదో పనుందని పిలిస్తే వెళ్ళింది నాన్న. ఓ, లక్ష్మి అన్నీ చెప్పి తీర్థం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. పూజ పూర్తయిన తర్వాత వసుంధరకి తీర్థం ఇద్దాం. ఆనంద్ గారు, ఆ? ఇదేంటండి ఈ గదిలోకి తీసుకొచ్చారు? మనం రావాల్సింది ఈ గదిలోకి అలేఖ్య గారు. ఎందుకలా అన్నారు? మనల్ని ఇంట్లో భార్యాభర్తలుగా అంగీకరించింది ఎవరు? మీ నాన్నమ్మ గారు. హ, మనల్ని భార్యాభర్తలుగా అంగీకరించాల్సింది ఎవరు? మీ నాన్నమ్మ గారే ఆనంద్ గారు. అందుకే ఒక ఆలోచన తట్టింది. ముందు నానమ్మ గది శుభ్రం చేస్తే ప్రశాంతమైన ఈ గదిలో నానమ్మకు కూడా ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే మన ఇద్దరిని అంగీకరించేలా చేస్తుంది. అందుకే ఇలా చేశాను. అర్థమైంది ఆనంద్ గారు. ఆ
మీరు ఇటువైపు శుభ్రం చేయండి, నేను అటువైపు శుభ్రం చేస్తాను. హ్మ్? నానమ్మా, చూడ్డానికేమో ఎప్పుడు మోడర్న్ గెటప్లో ఉంటావు, కానీ నీ ఆలోచనలు మాత్రం ఆ ఆది మానవుడి జనరేషన్ ఆలోచనలే. నానమ్మా, నువ్వెప్పుడు అప్డేట్ అవుతావే? నన్ను అలేకే గారిని అంగీకరించి మేము ఒక అమ్మాయినో అబ్బాయినో ఇస్తే వాళ్ళతో ఆడుకోక మాతో ఎందుకు ఆడుకుంటావే? నువ్వు మారవా? నువ్వు మారవా? నువ్వు మారవా? అలేకే గారు, ఇలా పడిపోయారంటే అలేకే గారు. నువ్వు మారవా అని అరుస్తుంటే ఒక్కసారిగా మీ నాన్నమ్మ గారు గుర్తొచ్చి భయం వేసింది ఆనంద్ గారు. కాలు స్లిప్ అయి పడిపోయాను. మా నాన్నమ్మ మనల్ని అంగీకరించకపోయినా మా నాన్నమ్మ గదే మనల్ని మరోసారి ఇలా కలిపిందన్నమాట. సర్లేండి ఆనంద్ గారు, ఎంతసేపు అని ఉంటారు? ఏ అలేకే గారు, మీకు వేరే పని ఏమన్నా ఉందా? ఆనంద్ గారు, చూసారా అలేకే గారు, మా నాన్నమ్మ గది మనల్ని విడిపోనివ్వట్లేదు. ఆనంద్ గారు, ముందు చిక్కుముడి తీయండి. ఎంత విప్పినా రావట్లేదు అలేకే గారు. అయితే మీ చైన్ హుక్ తీయండి ఆనంద్ గారు. అది కూడా రాదండి. నా మెడ నుంచి ఎప్పటికీ రాకూడదని నేనే గట్టిగా నొక్కేశాను. అది రావాలంటే వెల్డింగ్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద్ గారు? హుక్ కూడేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దాం. ఆనంద్ గారు, ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను ఆలోచిస్తాను. అలేకే గారు, ఒకసారి మీరు లేవండి. అలేకే గారు, మనం ఇలాగే నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళామంటే ఏదో ఒకటి దొరుకుతుంది. దాంతో ఈ చిక్కుముడి విప్పచ్చు, పదండి. అలేకే గారు, ఏమైందండి? ఆనంద్ గారు, కాలు నొప్పిగా ఉంది, నేను నడవలేను.
అలెక్కి గారు నా దగ్గరగా వచ్చి నా నడుము చుట్టూ చేతులు వేయండి. ఆనంద్ గారు అబ్బా ఏంటండి మీరు ప్రతిదానికి సంకోచిస్తారు? సరేనండి. ఆనంద్ గారు ఏం చేస్తున్నారు? మీరు కింద పడరులేండి అలెక్కి గారు. అది కాదండి, ఎవరైనా చూస్తే బాగోదేమో. నా పెళ్ళానికి కష్టం కలిగితే ఎవడికి నష్టం? నా పెళ్ళం నా ఇష్టం.